జైనూర్ సంఘటనలో బాధితురాలు ఎవరైతే ఉన్నారో ఆవిడని ఈరోజు బీఆర్ఎస్ పార్టీ తరఫున పరామర్శించడం జరిగింది. ఏ సంఘటన అయితే జరిగిందో నిజంగా ఆ సంఘటన బాధాకరం, అందరం కూడా ఖండించాల్సిన సంఘటన. నిజంగా ఆవిడని చూస్తే అసలు మొహం మీద అంతా కూడా ఒక 30-40 కుట్లతోని, బాడీ అంతా కూడా షోల్డర్ మీద అక్కడంతా కూడా కుట్లతోని జీవత్సంలో కనిపిస్తూ ఉంది. నిజంగా ఎంత ప్రతిఘటించి తనని తాను కాపాడుకుందనేది అక్కడ చూసిన తర్వాత మాకు అంత అర్థమైంది. నిజంగా ఒక్కసారి వెనక్కి తిరిగి ఆలోచిస్తే 8 నెలలు ఈ రాష్ట్రంలో జరుగుతున్న అన్నీ చూస్తూ ఉంటాయి. అంటే పాలనను గాలికి వదిలేసి, శాంతి భద్రతలను గాలికి వదిలేసి, ఏది జరిగినా ఈ ప్రభుత్వానికి సంబంధం లేదన్నట్టు ఏ విధంగా అయితే బిహేవ్ చేస్తున్నారో మళ్ళీ ఇలాంటి సంఘటనలు జరగడానికి ఆస్కారం ఏర్పడుతూ ఉంది. గత 8 నెలల్లో మహిళల మీద ఎలాంటి అత్యాచారాలు అఘాయితాలు జరిగినాయి అనేది రాష్ట్రంలో అందరూ వింటూ ఉన్నారు. అసెంబ్లీ వేదికగా మాట్లాడుతూ ఉన్నాయి. ప్రభుత్వానికి చలనం లేదు. దాదాపుగా 1800 పైచిలకు సంఘటనలు మహిళల పట్ల జరిగిన సంఘటనలు చూస్తున్నాం. హైదరాబాద్ చుట్టుపక్కల కానీ, నాగర్ కర్నూల్లో గిరిజన మహిళల మీద జరిగిన సంఘటన కానివ్వండి, మొన్న షాద్నగర్లో జరిగిన సంఘటన కానివ్వండి, మహిళలంటే ఒక చులకన భావంతో ఈ పాలన జరుగుతున్నట్టు కనిపిస్తూ ఉంది. మహిళల పట్ల అగత్యాలు జరుగుతూ ఉన్న, అత్యాచారాలు జరుగుతూ ఉన్నా స్పందించడానికి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి కనీసం తీరిక కూడా లేని పరిస్థితి చూస్తూ ఉన్నాం. నిజంగానే దేశంలో కానీ రాష్ట్రంలో కానీ మహిళల పట్ల అత్యాచారాలు జరుగుతూ ఉన్నప్పుడు డెఫినెట్గా ప్రభుత్వాలనే స్పందించాలి. కానీ మన రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు ఇన్ని సంఘటనలు జరిగినా, హైదరాబాద్లో ఆర్టీసీ బస్సులో మహిళల మీద అత్యాచారం జరిగినా పట్టించుకునే వాళ్ళు లేరు. మహిళల మీద సామూహిక అత్యాచారాలు జరుగుతున్నా పట్టించుకునే వాళ్ళు లేరు. తల్లి పక్కన పడుకున్న చిన్నారి మీద, 6 సంవత్సరాల చిన్నారి మీద అత్యాచారం జరిగినా అడిగే నాదుడు లేకుండా అయిపోయింది. ఒకప్పుడు హైదరాబాద్లో మహిళలకి భరోసాతో భద్రత ఉండేటట్టు షీ టీమ్స్ లాంటివి ఏర్పాటు చేసి హైదరాబాద్లో ఉంటే శాంతి భద్రతలతో పాటు మహిళలకు భరోసా ఉంటుందని ఆ రోజు ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తీసుకున్న స్టెప్స్ తోని హైదరాబాద్ అంటే ఒక భరోసా భద్రత ఉందని ఉండేది. కానీ ఈరోజు హైదరాబాద్లో ఎక్కడ ఏములో ఏం జరుగుతుందో, బయటికి పోయిన మహిళ క్షేమంగా ఇంటికి వస్తుందా లేదా, బయటికి పోయిన ఆడబిడ్డలు క్షేమంగా ఇంటికి వస్తారా లేదా అని ఒక భయంతో ఈరోజు ఈ రాష్ట్రంలో భయానక పరిస్థితులు నెలకొన్న సందర్భాన్ని చూస్తున్నాం. ఈరోజు ఆ మహిళను మనము జైనూర్ సంఘటనలు జరిగిన వీళ్ళ మదర్ని ఏదైతే చూస్తున్నామో నిజంగా చాలా చాలా బాధ అనిపిస్తూ ఉంది. ఇమీడియట్ గా వాళ్ళ మీద ఇక్కడే కాదు, ఎక్కడ కూడా అత్యాచారాలు జరుగుతున్న వాళ్ళ మీద ఇమీడియట్ గా యాక్షన్ తీసుకున్న సందర్భం అయితే కనిపిస్తలేదు. ప్రతిసారి అడుగుతూ ఉన్నాం, మహిళల మీద ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ ఏర్పాటు చేయండి, అలాంటి వాళ్ళకి శిక్ష ఇమీడియట్ గా పడేటట్టు చూస్తే మిగతా వాళ్ళకు ఒక భయం అనేది ఉంటుందంటే కనీసం దాని మీద రివ్యూ చేసే సమయం ముఖ్యమంత్రి గారికి లేదు. దాని మీద నిర్ణయం తీసుకోవాలనే ఆలోచన కూడా ముఖ్యమంత్రి గారికి లేనట్టు కనిపిస్తుంది. ఒకటి మాకు అర్థమవుతుందంటే మహిళలంటే చులకన భావంతో చూస్తుంది ప్రభుత్వం అనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పటికైనా ఏ మూల చూసినా ఏదో ఒక సంఘటన జరుగుతుంది. ముఖ్యమంత్రి గారు ఇప్పటికైనా మీరు కళ్ళు తెరిచి రివ్యూ చేసి ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. జైనూర్ ఆదివాసీ మహిళ పైన జరిగినటువంటి దాడిని గాని, అగాత్యాన్ని గాని బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. ఈ రోజు ఆ మహిళను చూస్తూ ఉంటే నిజంగా హృదయం చల్లిస్తూ ఉంది. జీవోత్సవంలా పడి ఉంది ఆమె. నిజంగా కూడా కాన్షియస్ లా లేదు. మరి ముఖం అంతా గాయాలతో, బాడీ అంతా కూడా గాయాలతో, మరి పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. ఆమెకు మంచి వైద్యాన్ని అందించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఒక మహిళకు ఏంటంటే ఏదైనా ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు రాష్ట్రంలో వచ్చి పరామర్శించి చేతులు దులుపుకుంటుంది ప్రభుత్వం తప్ప దానిపైన సీరియస్ గా మళ్ళీ ఇన్వెస్టిగేట్ చేసి యాక్షన్ తీసుకోవాలన్న ఆలోచన ఈ ప్రభుత్వానికి లేదు అన్నట్టుగా కనిపిస్తా ఉంది. ఎందుకంటే ఇప్పుడు మన సవిత గారు చెప్పినట్టుగా చాలా ఇన్సిడెంట్స్, దాదాపు 2000 ఇన్సిడెంట్స్ ఈ 9 నెలల్లో మహిళల పైన అనేక దాడులు, అత్యాచారాలు, అగాత్యాలు జరిగినా కూడా ఉట్టిగా స్పందించి వదిలేస్తా ఉన్నారు. అంటే అది కూడా బీఆర్ఎస్ పార్టీ వెళ్లిన తర్వాత, వేరే వాళ్ళు వెళ్లిన తర్వాత తప్పదన్నట్టుగా వెళ్లి ఏదో పరామర్శించి వదిలేస్తా ఉన్నారే తప్ప మరి ఈ సంఘటన ఎందుకు జరిగింది అని స్పెషల్ గా ఇన్వెస్టిగేట్ చేసి మరి బాధితులకు రక్షణగా ఉండి మరి ఎవరైతే ఇటువంటి అత్యాచారాలు జరుగుతా ఉన్నాయో, దాడులు జరుగుతా ఉన్న వాళ్ళపైన సీరియస్ యాక్షన్ అనేది మరి ప్రభుత్వం ఎంతవరకు ఒక్కటి కూడా చేసినటువంటి సంఘటనలు కనిపిస్తలేదు. ఇప్పుడు కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం, దాడిలో మరి పాల్పడేటువంటి వాళ్ళందరినీ కూడా గుర్తించి మరి వారిపైన ఇమీడియట్ యాక్షన్ తీసుకోవాలని. ఇటువంటి కేసెస్ దాదాపు 2000 పైన అయిపోయినాయి ఇప్పటికీ.
మరి ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ ఏర్పాటు చేసి ఇమీడియట్ వాళ్ళపైన యాక్షన్ తీసుకున్నట్టయితే ఇవి తిరిగి పునరావృతం కాకుండా ఉంటాయని చెప్పేసి కూడా నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాను. ఇమీడియట్ గా ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఇక్కడికి బాధితురాల్ని మరి ఏంటంటే నిన్న వచ్చి స్థితకారు కొంత అమౌంట్ ఇచ్చేసి 1 లక్ష రూపాయలు ఇస్తున్నారు. మా బాధిత ఎస్సీ ఎస్టీ మహిళల పైన ఇటువంటి అత్యాచారం జరిగినట్టయితే ప్రయత్నం జరిగితే వారికి 5 lakhs రూపీస్ ఉంది. ఈ ప్రభుత్వం స్పందిస్తే 10 లక్షల రూపాయల వరకు కూడా ఎక్స్గ్రేషన్ ఇచ్చేటువంటి ఆలోచన ఉండాలి. కానీ అది ప్రభుత్వం అటువంటి చిత్తశుద్ధితో ఉన్నట్టు కనిపిస్తలేదు. మేము డిమాండ్ చేస్తాను, వారికి మంచి వైద్యాన్ని అందించాలా, బాధితుని వాళ్ళని రక్షించాలా, అదేవిధంగా అత్యాచారానికి పాల్పడినటువంటి వారి పైన ఇమీడియట్ గా యాక్షన్ తీసుకొని ఫాస్ట్ ట్రాక్ కోర్టు వేసి ఈ కేసును ఇన్వెస్ట్ చేయాల్సిందిగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. చెప్పినా ఇది వాళ్ళ అబ్బాయి అత్యాచారానికి గురైన వారి విక్టిమ్ వాళ్ళ కుమారుడు బాబు పేరు ప్రవీణ్. వారు కూడా విషయం చెప్తారు. 31న మా అమ్మ వాళ్ళ అన్న తమ్ముళ్ళకి రాఖీ కట్టడానికి కొయినూరు అని 31న మా అమ్మ వాళ్ళ తమ్ముళ్ళని రాఖీ కట్టడానికి కొయినూరు అనే గ్రామానికి వెళ్తానని చెప్పింది. జైనూరు నుంచి కొయినూరు వెళ్ళే ఒక మగ్దుమ్ అనే వ్యక్తి ఆటోలో కూర్చుంది. ఆటోలో కూర్చున్న తర్వాత ఆయన తీసుకెళ్తాడని నమ్మకంతో కూర్చుంది. తీసుకెళ్తుండగా ఒక గ్రామం దాటిన తర్వాత ఒక అడవి ఉంది. ఆ అడవిలో చెట్టు పొదలలో తీసుకెళ్లి మా అమ్మని అత్యాచారం చేయడానికి ప్రయత్నించాడు. అప్పుడు మా అమ్మ అప్పటికి అరిసింది, కేకలేసింది. అక్కడ ఎవరు లేకుండే అయితే బండరాయితో కొట్టిండు. అట్లనే స్పృహ కోల్పోయింది. నిన్న ఇప్పుడే అబ్బాయి చెప్పినట్టు ఈ నెల 31వ తారీఖు జైనూర్లో జరిగినటువంటి సంఘటన అత్యంత పాశవికమైనటువంటి ఘటన. చాలా దారుణంగా ఆమె పైన